నమస్తే అందరికి. ఒక చోట ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని కదిలించడానికి అక్కడున్న నలుగురు కూలీలు చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా కూడా ఆ బండరాయి అస్సలు కదలడం లేదనమాట. పక్కన ఉన్న బండరాయి మీద ఒకతను సిగరెట్ తాగుతూ కూర్చుంటాడు. అతను ఈ కూలీలను "పని చేయండి. ఇంకెంతసేపు చేస్తారు? త్వరగా చేయండి" అని ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ బండరాయిని కదిలించడంలో అతను ఏమాత్రం హెల్ప్ చేయడం లేదు. ఈలోగా అక్కడికొక పెద్ద మనిషొచ్చి, "ఎందుకు నువ్వు ఊరికే అలా కూర్చున్నావు? అలా కూర్చోకుండా వెళ్లి నువ్వు ఆ కూలీలకి హెల్ప్ చేస్తే ఆ బండరాయిని త్వరగా మూవ్ చేయొచ్చు కదా అక్కడి నుంచి" అంటారు ఈ పెద్ద మనిషి ఆ సిగరెట్ తాగుతున్న అతనితో. అప్పుడు ఆ సిగరెట్ తాగుతున్న అతను చెప్తారు, "నేను ఈ ప్రాజెక్ట్‌కి సూపర్వైజర్‌ని. నేనెందుకు హెల్ప్ చేస్తాను? నా పని ఓన్లీ ఆర్డర్స్ పాస్ చేయడం వరకు మాత్రమే" అంటాడు ఆ సిగరెట్ తాగుతున్నతను. ఈలోగా ఈ పెద్ద మనిషి ఆ కూలీల దగ్గరికెళ్ళి ఆ బండరాయిని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడనమాట. హెల్ప్ చేసి ఇక్కడికొచ్చి ఈ సిగరెట్ తాగుతున్న తనతో అంటారు, "నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నేను ఈ ప్రాజెక్ట్‌కి చీఫ్ ఇంజినీర్‌ని. నీకెప్పుడైనా ఇలాంటి పనుల్లో హెల్ప్ కావాల్సొస్తే నన్నడుగు. నేను చేసి పెడతాను. నాకిలాంటివేమీ ఉండవు" అని చెప్తారనమాట. అప్పుడు ఆ సూపర్వైజర్ రియలైజ్ అయ్యి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరతారు. పనిని శ్రద్ధగా, గౌరవంతో పనిని దైవంగా భావించి చేసినప్పుడు ఏ పనైనా కూడా కష్టంగా అనిపించదు. మనకిచ్చిన పనిని శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. మనకేదో హోదా ఉంది కదా! లేదంటే దానికి లీడర్స్‌ని చేశారు కదా! అనేసి కింద ఉన్న వాళ్ళని చులకనగా చేసి మాట్లాడకూడదు. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్‌డే సందర్భంగా ఈ స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.